నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారత్ పాక్ దేశాల యుద్ధాల కాల్పుల విరమణ ప్రక్రియను స్వాగతిస్తున్నామని స్పష్టం చేసిన ఏపీ ముఖ్యమంత్రి. రాజ్భవన్ లో జరిగిన సర్వమత సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో కలిసి పాల్గొన్న చంద్రబాబు. సరిహద్దులో దేశం కోసం ప్రాణం అర్పించిన అమర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న డిప్యూటీ సీఎం. అమరవీరుడు మురళీ నాయక్ అంత్యక్రియలకు ప్రభుత్వం నుంచి హాజరైన నారా లోకేష్, పవన్ కళ్యాణ్. సీఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారని ఆరోపించిన మాజీ మంత్రి విడుదల. మహిళని కూడా చూడకుండా సీఐ మీదికి వచ్చారన్నారు. మీడియా ముందు వాపోయిన రజని. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో దేదీప్యమాన్యంగా సాగుతున్న స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. పురవీధులలో భక్తుల నడుమ ఉత్సవ విగ్రహాల అలంకరణతో రథంపై ఊరేగిన స్వామి అమ్మవార్లు. భారత్ పాక్ యుద్ధ కాల్పుల విరమణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడ రాజ్భవన్ కు వచ్చిన సందర్భంగా స్పందించారు. తాము కాల్పుల విరమణను స్వాగతిస్తున్నామని, ఇది సానుకూల ఫలితమని ఆయన తెలిపారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పరిగణలోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 12న ఇరు దేశాల మధ్య మళ్లీ చర్చలు జరుగుతాయన్నారు. రాజ్భవన్ లో జరిగిన సర్వమత సమావేశంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో కలిసి చంద్రబాబు ప్రసంగించారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ సానుకూల ఫలితమని, దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి తమ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఓ తీర్మానాన్ని ఆమోదించుకుందామన్నారు. His Excellency గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు శ్రీమతి అనిత గారు, ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి హెడ్స్ అందరూ ఉన్నారు. హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, సిక్కు మతాలకు సంబంధించినటువంటి ఆ మత పెద్దలందరికీ, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, డీజీపీ హరీష్ గుప్తా గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం అందరం కూడా నేషన్ ఫస్ట్, దేశం మొట్టమొదటిసారిగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మేమందరం సంఘటితంగా ఉంటామని చెప్పడమే కాకుండా అందరం కూడా ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. తీవ్రవాదం కానీ, ఉగ్రవాదం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ దేశం యొక్క అనిశ్చిత పరిస్థితికి, ఆర్థిక ఇబ్బందులకి, అన్ని సమస్యలకి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అలాంటిదే పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణకాండ. కేవలం పర్యాటకులపై చేసింది కాదు. ఇది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ విధంగా చేసినా భారతదేశాన్ని యొక్క శాంతి సుస్థిరతలపైనే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సమయంలో మనం అందరం కూడా మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో దేశం అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ రోజే మనందరం ఖండించాం. మనందరం ఇప్పుడు మాట్లాడిన విషయాలు మనం ఆలోచిస్తే అందరిలో ఒకే భావన, నేషన్ ఫస్ట్, వీఆర్ ఇండియన్స్ అనే భావంతో మనం ముందుకు పోయాం. అదే సమయంలో జరిగిన నష్టాన్ని తిరిగి తెచ్చుకోలేం. ఆ దాడిలో చూస్తే 26 మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు. నేను కూడా పోయి చూశాను. వాళ్ళ బాధ ఒక విధంగా చేయాలంటే ఎవరు తీర్చేది కాదు. అయితే మీరు ఇంకొక పక్క చూస్తే అది జరిగిన తర్వాత మన రాష్ట్రంలో కూడా 2 చనిపోయారు. అలాంటి జరిగిన తర్వాత భారతదేశం కూడా
ఉగ్రవాదం పైన ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఆ పోరాటంలో ముందుకు పోవడం, దాన్ని ఉగ్రవాదం మీద పోరాడిన విషయం కూడా మనం చూస్తున్నాం. ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఈరోజు మన దేశంలో మనం చూస్తే సరిహద్దుల్లో గడిచిన ఒక 5-6 రోజులుగా ఎక్కడ లేని టెన్షన్స్ వచ్చాయి. ఆ టెన్షన్స్ వల్ల ఈరోజు మన త్రివిధ దళాలు కూడా, డిఫెన్స్ కూడా వీరోచితంగా పోరాడారు, దేశభక్తితో పోరాడారు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు బిడ్డ మురళీ నాయక్ కనీసం 22-20 సంవత్సరాల్లో ఏదైనా నేను చేయాలంటే ఈ దేశం కోసం నేను పనిచేయాలి, నేను మిలిటరీకి పోవాలని చెప్పి వెళ్ళడమే కాకుండా దేశ రక్షణకు పోయినప్పుడు ఓసారి ఒకవేళ ఎప్పుడైనా నేను చనిపోతే జాతీయ జెండా కప్పుకొని నేను చనిపోతానని కూడా ముందుగానే చెప్పాడంటే అది అతనికి ఉండే పట్టుదల. ఆ పట్టుదలతోనే ఈ సైన్యంలో చేరి వీరోచితంగా సరిహద్దులో దేశం కోసం ప్రాణం అర్పించిన అనంతపురం అమర జవాన్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. అమరవీరుడు మురళీ నాయక్ అంత్యక్రియలకు ప్రభుత్వం నుంచి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సందర్భంగా ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ఆదాయం నుంచి మరో 25 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ఇదంతా సైన్యం తరపున వారి కుటుంబానికి వచ్చేదానికంటే అదనం. అదే సమయంలో మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వం తరపున ఉద్యోగం కల్పించేందుకు హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబానికి చెందిన మురళీ నాయక్ ఎంతో కష్టపడి ఇష్టంతో సైన్యంలో చేరాడు. అయితే 25 ఏళ్లు నిండకుండానే దేశం కోసం ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. ఇది దేశ ప్రజలందరినీ విషాదానికి గురిచేసింది. ఎంతో భవిష్యత్తున్న యువకుడు ఇలా పాకిస్తాన్ దుశ్చర్యలకు బలి కావడం విషాదాన్ని నింపింది. ఆ కుటుంబానికి అండగా ప్రజలు, ప్రభుత్వం ఉన్నారు. 22న 27 మంది అమాయకుల్ని పెహల్గాంలో ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎంత ఘాతుకం చేశారో మనందరికీ తెలుసు. దాని పర్యవసానం భారతదేశం పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం, స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాననేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు నాయన మనకు ఆ ఉద్యోగాలని తల్లి అంటున్నా కానీ, లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసమే చచ్చిపోతాను ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. నేను మొన్న కూడా ఏం చెప్పానంటే, నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యవసానం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో అవి కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. ఇది చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మనం ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు, ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే. ఎందుకంటే 47లో వాళ్ళు విడిపోయారు, వాళ్ళకి దాహం తీరలా. 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరలా. ఇప్పటికీ అమాయకులను పొట్టను పెట్టుకుంటా ఉన్నారు, దాహం తీరలా. కానీ ఇంకెక్కడో చోట దీనికి బలమైన ముగింపు పలకాలి. సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ని వైలేట్ చేసిన ప్రభుత్వం అది. అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్.
దానికి ఎవరు మాస్టర్సో తెలియదు పాకిస్తాన్కి. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే మనకి స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. అది మన బాంబే, ముంబై దాడులు కావచ్చు, కాశ్మీర్లో ఎథ్నిక్ క్లెన్సింగ్ కావచ్చు పండిట్స్ది, ఇది ఒక రిపీటెడ్ మన కోయంబత్తూర్ దాడులు కావచ్చు, పేలుళ్ళు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు, లేదంటే గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్ళు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి, దీనికి ఒక బలమైన గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయన్ని. దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున, అలాగే నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరం ఉన్నాం. ఇక్కడ అందరం కూర్చొని, మేము ముగ్గురం కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశాం. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి దాని నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి నా ట్రస్ట్ ద్వారా ఒక 25 లక్షల రూపాయలు వారి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుంటే, ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధాని మంత్రి గారికి, అగ్రనాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్-ఏ తోయిబా లేదా జైషే మహమ్మద్ తీవ్రవాదులందరూ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీజ్ ఫైర్ని దయచేసి మనం ఎవరో నమ్మట్ల. సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు. వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి సిఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహించారు. ఆమెకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రజని ప్రయాణిస్తున్న కారును నిలిపి అందులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రజనీతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అయితే ఈ సంఘటనపై మాజీ మంత్రి విడుదల రజని స్పందించారు. మహిళ అని కూడా చూడకుండా సిఐ మీదికి వచ్చారన్నారు. విడుదల రజని సిఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. నాపై కేసులు పెడతానని బెదిరించారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రజని మండిపడ్డారు. మా చిల్లూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలోని జంగాలపల్లి అనేటువంటి ఒక విలేజ్లో మా నాయకుడు సీతారామరెడ్డి గారికి రీసెంట్గానే యాక్సిడెంట్ వల్ల కొంచెం కాలు తనకి ఇబ్బంది అవుతే వెళ్ళి వారిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో కాసేపు ఉన్నటువంటి మా మండల నాయకులందరూ కూడా అక్కడ వారి ఇంటికి రావడం, అక్కడ వారిని పరామర్శించి మంచి చెడ్డలు మాట్లాడుకొని బయలుదేరి మళ్ళా అక్కడి నుంచి ఎడ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం ఉంటే వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చి కారు ఎక్కుదామనే లోపు చుట్టూ ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్గా అక్కడంతా కూడా గుమ్మిగూడి చాలా హడావిడి చేస్తూ ఉన్నారు. నేను కారు ఎక్కుదామని వచ్చినటువంటి నేను, ఏమైందండి, ఏంటి, ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్గా ఇలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు, ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది. మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు. ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారు ఎక్కుతాను. ఏం కేసు ఏంటంటే, ఏవో కేసులు ఉన్నాయి, చెప్పాలా మీకు, ఉన్నాయి కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి, మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతుంటాం. సరేనండి, అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము, మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము. ఏం కేసు ఏంటి, దాని వివరాలు ఇవ్వండి, ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం. మీరు ఇప్పటివరకు ఎన్ని అరెస్టులు చేయలేదు, చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎంతమందిని జైలు పాలు చేయలేదు. మీరు చేసేవి ఎక్కడ కూడా మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టారు, మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు, జైలుకి ఇవ్వాల్సినవి మీరు చేస్తూనే ఉన్నారు, మేము కూడా చూస్తూనే ఉన్నాం.
ఈ రోజున స్పెసిఫిక్గా ఏంటండి కారణం ఏంటి, ఏం ఎఫ్ఐఆర్ ఉంది, దేని తాలూకా అని మేము డీటెయిల్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తను ఒక సిఐ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరిగా ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని, ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని, ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు, ఆ వీడియో అందరూ చూశారు, ఏ విధంగా మీదకి వచ్చి నా కారు దగ్గర నేను ఉంచిన, నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో ఉంచి తను నన్ను అక్కడి నుంచి అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలాంటి బిహేవియర్, అలాంటి నేచర్ని తను ప్రదర్శించి ఒక మహిళ అనే మినిమం కర్టసీ కూడా మర్చిపోయి అతను మీదికి వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారో మీరు అందరూ కూడా చూశారు. పైగా మీరు ఇంకా ఇలానే కనుక ఉంటే మీ మీద అసాల్ట్ కేసులు కడతాము ఇంకేదో అని చెప్పి థ్రెటనింగ్ మోడ్లోనే మీరందరూ చూశారు. అప్పటికి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మ్యాక్సిమం బ్యాలెన్స్ సిఐ గారు ఏంటిది సిఐ గారు అని చెప్పి తనకిచ్చే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా నేడు రథ మహోత్సవంకు అన్నవరం పురవీధుల్లో వేడుకగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఈ రోజు తొలి పావించాల వద్ద నుంచి రథంనకు వివిధ రకములైన పుష్పాలంకరణ చేసి విద్యుత్ దీపాలంకరణతో శ్రీ స్వామి అమ్మవార్లను ఉత్సవ విగ్రహాలను కడు రమణీయంగా అలంకరించి రథంపై ఆసీనులు గావించి తొలి పావంచాల వద్ద నుండి రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర స్థానిక ఆంధ్ర బ్యాంక్ సెంటర్ నుంచి వెనుకకు తిరిగి దేవస్థానం 2వ ఘాట్ రోడ్ వరకు వేడుకగా వివిధ రకములైన సాంస్కృతిక నృత్యంతో, బుట్టబొమ్మలతో, కోలాటాలతో, డప్పులతో, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా రమణీయంగా వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, అర్చకులు, వేద పండితులు, ఎలక్ట్రిక్ మరియు ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఏఏఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అమరావతి సచివాలయం నుండి ఫోన్ చేస్తున్నామంటూ కొంతమంది అగాంతకులు ప్రజలకు ఫోన్ చేస్తూ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను దొంగిలిస్తున్నారని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణం రాజా రామ్మోహన్ రాయ్ మున్సిపల్ పార్క్లో సైబర్ నేరాలపై పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పిఠాపురం పట్టణ ఎస్ఐ మణికుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. పిఠాపురం ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి, మన పిఠాపురం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నవి. దానిలో భాగంగానే ఎవరికైతే గవర్నమెంట్ పథకాలు రాలేదనేటువంటిది అమరావతి నుంచి ఫోన్ చేస్తున్నాము, లేకపోతే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని ఫోన్ చేస్తున్నాను అనేటువంటిది చెప్తూ మీకు అమ్మఒడి రావాలి, చేయూత రావాలి, లేకపోతే కొత్తగా పెన్షన్స్ ఇప్పిస్తామనేటువంటిది చెబుతూ వాట్సాప్ కాల్స్ చేస్తూ వారు మోసం చేయటానికి
చేస్తూ ఉంటున్నారు. అలాంటివన్నీ కూడా అరికట్టడానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎవరికి కూడా ఫోన్లో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏదైనా లింక్ వచ్చినట్లయితే కనుక లింకు, లేకపోతే అకౌంట్ నెంబర్ చెప్పడం కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పడం కానీ చేయకూడదనేటువంటిది మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, గోకువాడ గ్రామంలో మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమ్మఒడి రాలేదు, మీకు కంటిన్యూషన్ అవుతుంది అనేటువంటిది, మీ దగ్గర అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి, మీ అకౌంట్కి నేనే ముందు ₹1 వేస్తున్నాను అనేటువంటిది చెప్పటం, ఆ అకౌంట్లో డబ్బులు తక్కువ ఉన్నాయి అనేటువంటిది చెప్తూ మీ దగ్గర ఎవరైతే స్నేహితులు ఉంటే కనుక ఆ స్నేహితుల ద్వారా డబ్బులు వేయించుకోవాలనేటువంటి చెప్పి ఆ దగ్గర 35,000 ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన లేదు. డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ప్రభుత్వ పథకాలు రావాలంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మాకు ప్రభుత్వ పథకం రావటం లేదనేటువంటిది అడిగి తెలుసుకోవాలి. లేదు మీకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటిది ఏమన్నా వర్క్ చేయటం లేదు, ఆధార్ కార్డు అనుసంధానం అవ్వలేదు, లేదా నా ఏటీఎం పనిచేయటం లేదంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి మీ బ్యాంక్ ఏదైతే కనుక బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోవాలనేటువంటిది ప్రజలకి స్పష్టంగా చెప్తున్నాం అన్నమాట. ఈ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినా కానీ మనకి ఎంతవరకు ఉపయోగం అనేటువంటిది ఖచ్చితంగా మేము కేసెస్ రిజిస్టర్ చేయటము, తర్వాత మన సైబర్ సంబంధించినటువంటి 1930కి వెంటనే చెప్పటము, అవన్నీ కూడా మనం లాక్ చేయించడం, మళ్ళీ ఆ డబ్బులు తెప్పించేటువంటి విధానం చేస్తూ ఉంటాం. దాన్ని కాకుండా ముందుగానే ప్రజలందరూ కూడా కొంచెం వారు తెలియనటువంటి వాళ్ళకి తెలియజేస్తూ ఖచ్చితంగా ఫోన్ను ఉపయోగించేటప్పుడు ఎవరైనా సరే మీకు పథకాలు రాలేదంటే కనుక ఆ విధంగా ఫోన్లో వాళ్ళకి లింకులు కానీ, లేకపోతే స్కాన్ చేయటం కానీ, లేకపోతే ఓటీపీ వస్తే నెంబర్ చెప్పడం కానీ చేయకూడదనేటువంటిది పదే ప్రజలకి పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాము. అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఈ సైబర్ అవేర్నెస్ అనేటువంటిది మేము చేస్తున్నాం అనేటువంటిది తెలియజేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో నేటి రాత్రి నుంచి 13వ తారీఖు 3 రోజుల వరకు వరుసగా జరగనున్న శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా 3 రోజులు నిర్వహించే ఈ శ్రీ 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 మోదుమాంబ తల్లి పండుగ వేడుకల నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా ఏఎస్ఆర్ఆర్ పాడేరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ భదార్ సంయుక్త ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును నిర్వహిస్తున్నారు. అన్న ఒకసారి మీరు చెక్ చేసినట్టు వీడియో తీస్తాను. ప్రజలకు సేవ చేయడంలో జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో పిఠాపురం విజయ ఆర్థోపెటిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గంగాధర్ నేతృత్వంలో పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఉచితంగా ప్రజలకు మరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగాధర్ మరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సురవరపు సురేష్, మార్నడి రంగబాబు, చెల్లుబోయిన సతీష్, బాలిపల్లి రాంబాబు, రెడ్డం జనార్దన్, పిల్లా శివశంకర్, కర్ణం సూరిబాబు, బొజ్జ లోవరాజు, పల్నాటి మధు, కొత్తం బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు ఏమన్నా కూడా పరిశీలన చేస్తారు. కానీ చాలా విచిత్రం, మందు షాప్ ఈ మెడికేషన్ ఏంటో వ్యవహారం నాకైతే కాదు. కానీ ఇటువంటి వీళ్ళంతా కూడా ముందుకు వచ్చి డాక్టర్ గారి మందులు తీసుకుంటారు. అదేవిధంగా గవర్నమెంట్ పరంగా అద్భుతమైన జరుగుతున్నాయి. ఈవేళ మన నిజంగా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నవ్వుతున్న అభవిష్యత్ రకాలైన సేవలు అందించారు. అలాగే యువకులు ఇటువంటి వారు కూడా
కొంచెం చేయాలి. ఇది ముఖ్యం. అసలు మందులు వాతావరణం వస్తుంటుంది. గడ్డి ఇబ్బందులు ఎక్కువ యువకులు కూడా క్రియేట్ చేయాలి. మందులు లేనటువంటి సమాజం. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి రాష్ట్ర సంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి వాటర్ ట్యాంక్, పలు సీసీ రోడ్డు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పలివేల గ్రామంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు ఆహ్వానం మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయడం జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రధాని మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించడానికి కంకణబద్దులై ఉన్నారని, ఈ 11 నెలల్లో కూటమి ప్రభుత్వ పాలనలో 1000 కిలోమీటర్లు సీసీ రోడ్ల నిర్మాణం కొరకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందని, సచివాలయ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి 3 విభాగాలుగా విభజించి వీటి ద్వారా సేవలు మరింత సులభతరంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో గ్రామంలో మంచినీటి పథకానికి ప్రారంభించుకోవడం, అదేవిధంగా సిమెంట్ రోడ్డు ప్రారంభించుకోవడం, గ్రామ సచివాలయ భవనాన్ని కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో మోడీ గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం పెట్టడం జరిగింది. ఈరోజు సచివాలయాల పరంగా తీసుకున్నట్లయితే డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఆల్రెడీ చేపట్టడం జరిగింది. జనాభా ప్రాతిపదికన 3 విభాగాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. పూర్తి స్థాయిలో సచివాలయ యూనిట్గా సంతృప్తి కనుక సేవలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. పంచాయతీలో 2 సచివాలయాలు 3 ఉన్నా కానీ సచివాలయాలు ఒక యూనిట్గా తీసుకొని వాటి ద్వారా సేవలు అందించాలి. ఆర్టీజీఎస్ కూడా సచివాలయాలు కూడా ఏఐ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి యాస్పిరేషన్ సెక్రటరీ అనేటువంటి పోస్టు కూడా మనం కొత్తగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ సిబ్బంది కూడా ఇంతకుముందు మీరు చేసినటువంటి విధులు కానీ ఈరోజు పూర్తి స్థాయిలో మీ సచివాలయ పద్ధతి సేవలకి అందించాలని చెప్పిస్తున్నాము. ఈ విభాగాల్లో చాలామందికి ప్రమోషన్ ఛానల్స్ లేవు. వాటి కూడా ప్రభుత్వం వాళ్ళకి కల్పిస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈ త్వరలోనే కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ఈ అలాట్మెంట్ కూడా చేయబోతాము. ముఖ్యమంత్రి గారు అయితే సచివాలయం ద్వారానే పూర్తి స్థాయిలో సేవలు ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఇస్తాము. సచివాలయాలు అప్లై చేసుకుంటున్నాం. నేను 15వ తారీఖు నుంచి మన మీద కొత్త రేషన్ కార్డు కావచ్చు, స్టేటింగ్ కావచ్చు, పేరు మార్పు కావచ్చు, 7 రకాల సేవల్ని ఇవ్వడానికి జరుగుతున్న మినిస్టర్ రాజేంద్ర మనోహర్ గారు కూడా చాలా ఎక్కువగా అర్జీలు వస్తూ ఉంటాయి. దాని డిమాండ్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు మేము ఏ సేవలు చేసినా కానీ కులాలు, పార్టీలు, మతాలు అతీతంగా చేస్తాము. కొత్తపేట మండలం పలివేల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి పాలన సాగుతోందని అన్నారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్, నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తామన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని విద్యార్థుల్లో రగిలించేందుకు ప్రతి గురుకులంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 143 కోట్లతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. పేద విద్యార్థులను సమాజంలో గొప్ప స్థాయికి తీసుకెళ్లాలన్నదే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు తపనని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక గొప్పగా
వారు ఏదైతే రాజ్యాంగం నిర్మాణం చేశారో ఆ రాజ్యాంగం పార్లమెంట్ ఈరోజు అమలుపడుతున్న చట్టాలంటే ఆ పార్లమెంట్ నమూనాలో నిర్మాణం చేయడం వాళ్ళ ఆలోచనల్ని ఈ విగ్రహ కమిటీని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. పక్కనే విగ్రహం ఉంది కమ్యూనిటీ హాల్ పక్కన, అయినప్పటికీ కూడాను ఒక గొప్పగా పిల్లలకి ఆయన లైబ్రరీని, అదేవిధంగా ఒక కాంస్య విగ్రహాన్ని, ఇందులో స్థలం ఇచ్చినటువంటి రైతు దగ్గర నుంచి, రాజుగారి దగ్గర నుంచి ఇందులో వేసినటువంటిది విగ్రహం వచ్చినటువంటి రమేష్ గారి దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తా ఉన్నా. మీ అందరికీ తెలిసిందే, అంబేద్కర్ గారు వివక్షత మొదలైంది, న్యాయవాదిగా, మంత్రిగా, రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షులుగా ఎన్నో చేశారు. మహిళా హక్కుల కోసం, ఎస్సీల ఎస్టీల హక్కుల కోసం, బీసీల హక్కుల కోసం కూడా చేశారు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కావచ్చు, నేను కావచ్చు, వారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలితాలతోనే ఈ స్థాయికి వచ్చిందనే విషయం కూడా నగ్న సత్యం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ప్రభుత్వాలు మనకు అన్ని అవకాశాలు ఇచ్చాయి. అంబేద్కర్ గారు చక్కటి రాజ్యాంగ రక్షణ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మనలో చాలా మంది చదువులు పూర్తి చేయలేకపోతా ఉన్నాం. ఏ సదుపాయాలు లేని పరిస్థితుల్లో వారు విదేశాలకు వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి చరిత్ర మొత్తాన్ని లైబ్రరీలో, వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ రోజుల్లో దాదాపుగా 130 సంవత్సరాల క్రితం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అంత చదువుకొని పైకి వచ్చి ఇంత వస్తే ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు రోడ్డు కావాలంటే రోడ్డు వచ్చిందని చెప్తున్నారు. ఇందాకే ఒక గ్రామం ఈరోజు సౌకర్యాలు ఇస్తున్నాయి. ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడం కోసం దగ్గర నుంచి అన్నింటిలో కూడా సహకారాలు ఇస్తున్నాయి. చదువుకోవడానికి కూడా అవకాశాలు ఇస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా చదువుకోకుండా మనం ఉండటం అనేది కరెక్ట్ కాదు. చదువుతో పాటు ఉద్యోగాలు, ఉపాధి సాధించడం ఇంపార్టెంట్. ఈరోజు మీ గ్రామం వాసులే మీరు చూడండి, ఐఏఎస్లు అయ్యారు, జడ్జీలు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, మంచి ఉద్యోగస్తులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉంది. చదువుతోనే అన్నిటికీ రూపం మాటేటువంటి శక్తి ఉంది. పెద్దాపురం ఏడీబీ రోడ్లో భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కూల్ పరిచయ కార్యక్రమంలో మాజీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే చినరాజప్ప, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ సీజ్ ఫైర్ కు అంగీకరించాయి. అణ్వస్త్ర ఆయుధాలు కలిగి ఉన్న 2 దేశాలు యుద్ధం చేయడం ప్రపంచ శాంతికి ప్రమాదకరం. ఇందులో భాగంగానే భారత్ పాక్ మధ్య చర్చల ద్వారా కాల్పుల విరమణ జరగాలని ప్రపంచ దేశాలు సూచించాయి. పాక్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడాన్ని ప్రపంచ దేశాలు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలి. అంతర్జాతీయ స్థాయిలో ఓ కమిటీ వేసి ఉగ్రవాదాన్ని 100% పరిసమాప్తం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సెక్రటరీ రాజా సూరిబాబు రాజు, కాకినాడ బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తీసుకుని వచ్చిన మహానుభావుడు కేఎం మున్షి గారు. భారతదేశంలో పిల్లలకు మంచి చదువు అందాలి, వాళ్ళు చక్కగా చదువుకోవాలి, వాళ్ళు చక్కగా పెరగాలి, మళ్ళా సమాజానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో భారతీయ విద్యాభవన్ అనే పేరుతో ఆయన చాలా స్కూల్స్ స్థాపించారు. మొత్తం భారతదేశంలో చూసుకుంటే ఎన్నో స్కూళ్ళు, 100 స్కూళ్ళు ఉన్నాయి భారతదేశంలో. ఈ పిల్లలు ఎంత చక్కగా భగవద్గీతలో శ్లోకాలు చెప్పారు, చక్కని నృత్యం, వాళ్ళు సినిమా పాటలకు డాన్సింగ్ చేయడం, వాళ్ళు చేసింది భారతీయ సంస్కారానికి, భారతీయ సంస్కృతిని ఇక్కడ మన ముందు వాళ్ళు ప్రదర్శించారు. ఇది భారతీయ విద్యాభవన్ యొక్క ముఖ్యమైన అంశం. అందుకని ఈ ప్రాంతంలో కూడా భారతీయ విద్యాభవన్ ఒక స్కూల్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశం. ఇక్కడ మన ఏడీబీ రోడ్లో 25 ఎకరాలలో ఒక మంచి పాఠశాల రాబోతుంది. వారు కాశీ విశ్వనాథరాజు గారు తనకున్న 25 ఎకరాలని స్కూల్ కోసం ఇచ్చేశారు. అటువంటి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మన భూములన్నీ మన దగ్గర ఉండాలి, ఇది స్కూల్ కోసం ఇచ్చేసాం. 25 ఎకరాల్లో బ్రహ్మాండమైన స్కూల్ రాబోతుంది. అక్కడ మంచి విషయాలు పిల్లలకు చెప్పబడతాయి. ఆ స్కూల్కు చైర్మన్గా ఉండమని వారు నన్ను కోరితే నేను కూడా ఉంటానని చెప్పాను వారికి. ఈ స్కూల్కు చైర్మన్గా నేను ఉంటాను, ఎందుకంటే పిల్లలకు మనం అభివృద్ధి చేయాలి.
పిల్లలు చక్కని వాళ్ళుగా మనం తయారు చేయాలి. అప్పుడు దేశం నిలబడుతుంది, బ్రహ్మాండంగా మనం విజయాలు సాధించగలమన్నది ఉద్దేశం. అందుకని చాలా చోట్ల చెప్తుంటాం, మనం పిల్లల్ని నిర్మించాలి. మనం ఏం నిర్మిస్తున్నాం? మనం ఇళ్ళు నిర్మిస్తున్నాం. మన ఇళ్ళు మనం కట్టుకుంటున్నాం. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే మన పిల్లల్ని చక్కగా తయారు చేయాలి. పిల్లలను కట్టాలి, పిల్లల్ని కట్టడంలాగా మార్చాలి. పిల్లలని కనుక మనం సరిగా తయారు చేయకుంటే రేపు మీరు ఏవైతే ఇళ్ళు కడుతున్నారో ఆ ఇళ్లను వాళ్ళే అమ్మేసుకుంటారు, ఆ ఇళ్ల నుంచి మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. కాబట్టి మంచి సంస్కారము, మంచి చరిత్ర పిల్లలకు ఉండాలని చెప్పేసి ఈ ప్రాంతంలో భారతీయ విద్యాభవన్ కావాలన్న ఒక ఉద్దేశంతో పెడుతున్నారు. కాకినాడ సిటీలో చిన్నపిల్లలకు, ఆ తర్వాత 1వ తరగతి నుంచి ప్రస్తుతం 6వ తరగతి, రేపు వచ్చే సంవత్సరం 7, ఆ స్కూల్లో పిల్లలకు మంచి విషయాలు బోధించబడతాయి, మంచి విషయాలు చెప్పబడతాయి. కాబట్టి ఇక్కడ వచ్చిన అమ్మలందరికీ నేను చెబుతున్నది ఏంటంటే ఆలోచించండి ఒకసారి. యుద్ధ భూమిలో మహిళలు శత్రు దేశాన్ని గడగల్లాడిస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం డైరెక్షన్లో పోలీసుల మహిళలపై అనుచితంగా ప్రవర్తించి దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సంవత్సరం పాలనను రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఇటు ప్రజలను అటు వైసీపీ క్యాడర్లను అణిచివేస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ పథకాల్లో అవినీతిని వెతుక్కుంటూ నాయకులు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. మాజీ మహిళా మంత్రిపై పోలీసులు అనుసరించిన అనుచిత ప్రవర్తన అత్యంత హేయమని, దీనిపై ఎంతవరకైనా వెళ్తానని హెచ్చరించారు. పార్టీ కేడర్కు, ప్రజలకు వైసీపీ అధినేత నాయకులు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉంటారన్నారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసున్నదే పహల్గామ్ దాడి, అమాయక టూరిస్టుల మీద ఉగ్రవాదుల దాడి. ఆ విషయాన్ని దేశ నాయకత్వం, దేశం గర్వించే విధంగా నరేంద్ర మోడీ గారు అయితేనే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితేనే, డిఫెన్స్ మినిస్టర్ గారు అయితేనే, హోమ్ మినిస్టర్ గారు అయితేనే, లేదా త్రివిధ దళాధిపతులు అయితేనే డీల్ చేసిన విధానం ప్రపంచం అంతా ఒకసారి భారతదేశం వైపు చూసే విధంగా, భారతదేశ శక్తి సామర్థ్యాలు తెలుసుకునే విధంగా వారు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిన విధానం అయితేనే, దేశ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మతాలకు అతీతంగా దేశ నాయకత్వం వెనకాల, సైన్యం వెనకాల నిలబడిన తీరైతే భారతీయులుగా మనందరూ ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వామికా సింగ్ నేతృత్వంలో భారత సైన్యం ఖచ్చితత్వంతో కూడిన దాడులు కానీ, లేదంటే ఇద్దరు మహిళలు భారత సైన్యాన్ని నడిపించిన తీరు కానీ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు మన భారతదేశ మహిళా ఆఫీసర్లు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పిన తీరు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఒక పక్క మహిళలు తలెత్తుకునే విధంగా, దేశంలో మహిళలందరూ తలెత్తుకునే విధంగా దేశంలో ఉంటే, మహిళల్ని వేధించే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం. నిన్ననే మాజీ మంత్రి విడుదల రజనీ గారిని, ఆవిడ కారులో ఆవిడ వెళ్ళిపోతుంటే సతీష్ అనే నాయకుడిని వెనకాల కూర్చొని వెళ్ళిపోతుంటే అక్కడ సిఐ
ఆవిడ కారులోంచి ఆవిడని బయటికి లాగి పక్కకు తోసి ఆవిడ కారులోనే ఆ సతీష్ అనే నాయకుడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, ఆవిడ పట్ల దురుసుగా మాజీ మంత్రిని కూడా చూడకుండా దురుసుగా వ్యవహరించడం చూస్తుంటే ఇది పోలీసు ఉద్యోగం చేయడమా లేకపోతే వారి బాధ్యతలు నిర్వర్తించడమా లేక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాపకం కోసం నాటకాలు ఆడడం అన్నది నాకు ఒక అనుమానం వచ్చింది. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను, వ్యవస్థలు పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ చట్టం శాసన వ్యవస్థ కానీ పర్మనెంట్, మనం టెంపరీ మాత్రమే. పోలీసు వారు అయితేనే లేకపోతే రాజకీయ నాయకులు మేమైతేనే వయసు అయిపోతే పక్కన ఉంటాం. ఒకటి మనం గుర్తు చేసుకోవాలి, మనం బాధ్యతగా మెలగాలి, వ్యవస్థలకు వన్నె తెచ్చే విధంగా ఉండాలి తప్పించి ఎవరి ప్రాపకం గురించో నాటకాలు ఆడడం, ఒక మాజీ మంత్రిని చేయబట్టుకుంటూ. మహిళల స్వయం సమృద్ధికి ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలియజేశారు. శనివారం పాత గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్తో కలిసి ప్రారంభించారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల శిక్షణ శిబిరాన్ని ప్రభుత్వ విప్ యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల స్వయం సమృద్ధికి ఆర్థిక సమృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుందని తెలియజేశారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ప్రతి ఒక్కరూ అభ్యున్నతిని సాధించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, వైస్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి, తెలుగుదేశం పార్టీ నాయకులు సుర్ల లోవరాజు, మూతుకూరి వెంకటేష్, నార్ల రత్నాజీ, బోడపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ రోజున బీసీ కార్పొరేషన్ ద్వారా టైలర్ ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ నుంచి మొదలు రాష్ట్రం అంతా కూడా ఇవాళ నుంచి మొదలు పెట్టాం. ఆడవాళ్ళకి మాత్రమే ఆడవాళ్ళకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది 3 నెలలు ఉచితంగా ఫ్రీ ట్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ కోర్స్ ఇది. ప్రతి ఒక్క ఆడవాళ్ళు వచ్చి నేర్చుకోవాలి. ఇదంతా కూడా మన తూర్పు నియోజకవర్గం వచ్చేసరికి ఇక్కడ ఈ శిక్షణా కేంద్రంలో దాదాపు 25 మిషన్స్ ఉన్నాయి. ఇప్పటికే 120 మంది మహిళలు ఆల్రెడీ రిజిస్టర్ చేస్తున్నారు. ఇవాళ నుంచి వాళ్ళకి శిక్షణ ప్రారంభిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఇది వాళ్ళకు ఒక స్త్రీగా తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. అలాగే మన కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి, మహిళా అభ్యున్నతికి, మహిళా ఎంపవర్మెంట్కి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ప్రోత్సహించడానికి ఇది మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్. వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం మేము ఎప్పుడు తోడ్పడుతూనే ఉంటాము కూటమి ప్రభుత్వం. అలాగే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు, ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 1000 మంది ఫీమేల్ ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా. సో ఆ టాస్క్ నెరవేర్చడానికి ఇది కూడా ఒకటి దోహదపడుతుంది మాకు. మహిళలందరూ కూడా వచ్చి శిక్షణ పొందాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. జై చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఆడవాళ్ళని ఎప్పుడూ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నమస్కారం. హౌస్ వైఫ్ మాకంటూ ఇలా కల్పించడం చాలా హ్యాపీగా ఉంది. మేము చదువుకోలేదు. సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే 9 to 4 హ్యాపీగా ఇక్కడ చేసుకోవచ్చు. మీరు రేపొద్దున ఏదైనా బిజినెస్ పెట్టడానికి కూడా మీకు ఆస్కారం ఉంటుంది. ఇచ్చడం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆడవాళ్ళకి కుట్టు మెషిన్ అనేది ఒక లైఫ్ స్కిల్. కుట్టు మెషిన్ నేర్చుకోవడం ఒక లైఫ్ స్కిల్. చాలా సాధువుకోట మండలం సవరకురిడింగి గ్రామంలో రహదారి అభివృద్ధిపై సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి సెల్ఫ్ ఛాలెంజ్ విసిరారు. నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలం చిన్న కిట్టాలపాడు పంచాయతీ కేపీ రహదారి నుంచి సవరకురిడింగి గ్రామంకు 2018వ సంవత్సరంలో నాటి శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి నిధులు మంజూరు చేసి పర్మిషన్ మరియు జీఎస్పీ పనులు పూర్తి చేసి పిదప 2019 సాధారణ ఎన్నికల్లో బగ్గు మరియు టీడీపీ ప్రభుత్వం ఓటమి చెంది వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడటమే కాకుండా వైకాపా ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం హోదాలో రెవెన్యూ శాఖ నిర్వహించిన ధర్మాన కృష్ణదాస్ అభివృద్ధిని విస్మరించడం జరిగిందన్నారు. నాడు ప్రతిపక్షంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అభివృద్ధిని విస్మరించి పనులు ఆపేసిన ప్రతి పని దగ్గరికి స్వయంగా వైకాపాకి
సారవకోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ సెల్ఫ్ ఛాలెంజ్ విసిరారు. సారవకోట మండలం కేసీ రోడ్ నుంచి సవరకురుడింకి 2 నెలల క్రితం 65 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడమే కాకుండా 2 నెలలలోనే తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు పూర్తి చేసి అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో 2018లో ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేయడం జరిగింది తన శాసనసభ్యుల కాలంలో. కానీ తదుపరి వైకాపా ప్రభుత్వం రావడము, స్థానిక శాసనసభ్యులుగా ధర్మాన కృష్ణదాస్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా అభివృద్ధిని విస్మరించి ఈ రోడ్డును మారుమూల ప్రాంతమైన ఒక గిరిజన ప్రాంతానికి రోడ్డు వేయడం జరగలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బొగ్గురావుమూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి చేసి చూపించడం జరిగింది. ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడము ఒక బొగ్గురావుమూర్తి కూటమి ప్రభుత్వంకి సాధ్యమని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా విరివిగా నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ నిధులతో మారుమూల ప్రాంతాలు ఇప్పటికే సుమారుగా 6-7 వర్కులు పూర్తి చేయడం జరిగింది. కోట్ల విలువైన అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతుంది కేవలం బొగ్గురావుమూర్తి గారి నాయకత్వంలో మాత్రమే అని గర్వంగా సారవకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఒక నాయకుడిగా గర్వపడుతున్నాను. తుని ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వ విప్ యనమల దివ్య శనివారం పరిశీలించారు. భవన నిర్మాణానికి ప్రభుత్వ పరంగా సహకరిస్తానని మీడియా ప్రతినిధులకు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా తుని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్యను కలిసి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకరించాలని విన్నవించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ది తుని ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి ప్రభుత్వ పరంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. మీడియా ప్రతినిధులతో కలిసి భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి దేవవరపు కృష్ణార్జునరావు, ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు పసగడుగుల రాంబాబు, పసుపులేటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తుని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బోడపాటి ప్రవచక్రవర్తి, శ్రీధర్, సురేష్, సాగర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్ పాక్ దేశాల యుద్ధాల కాల్పుల విరమణ ప్రక్రియను స్వాగతిస్తున్నామని స్పష్టం చేసిన ఏపీ ముఖ్యమంత్రి. రాజ్భవన్లో జరిగిన సర్వమత సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో కలిసి పాల్గొన్న చంద్రబాబు. సరిహద్దులో దేశం కోసం ప్రాణం అర్పించిన అమర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న డిప్యూటీ సీఎం. అమరవీరుడు మురళీ నాయక్ అంత్యక్రియలకు ప్రభుత్వం నుంచి హాజరైన నారా లోకేష్, పవన్ కళ్యాణ్. సీఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారని ఆరోపించిన మాజీ మంత్రి విడుదల. మహిళని కూడా చూడకుండా సీఐ మీదికి వచ్చారన్నారు. మీడియా ముందు వాపోయిన రజని. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో దేదీప్యమాన్యంగా సాగుతున్న స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. పురవీధులలో భక్తుల నడుమ ఉత్సవ విగ్రహాల అలంకరణతో రథంపై ఊరేగిన స్వామి అమ్మవార్లు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.